శ్రీ మహాగణాధిపతయేను. ఈరోజు మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు తెలుసుకోవడంలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల్లో ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ క్రోధినామ సంవత్సరం 9 ఏప్రిల్ 2024 నుండి 29 మార్చి 2025 వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలను గనక పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఇక్కడ మనం గమనించినట్లయితే సన్మానం, గుర్తింపు, గౌరవం, ప్రజల్లో మంచి ఆకర్షణ ఇటువంటివన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇబ్బందులు, కొద్దిపాటి రిస్కులు మాత్రం కాస్త తక్కువగానే ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. ఆదాయ వ్యయాలకు వచ్చేటప్పటికి ఆదాయం కంటే ఖర్చు కాస్త ఎక్కువగానే కనపడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు చేయవలసింది ఏంటంటే వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా జీవిత భాగస్వామి జాతకం బలంగా ఉంటే ఆమె ద్వారా ఖర్చులు పెట్టడం, ఆమెకి ఇవ్వటం కనుక చేసేటట్లయితే ఖర్చులు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ వృషభ రాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ ప్రయత్నం చేయండి. మంచి శుభ ఫలితాలు పొందటానికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. ఇకపోతే గ్రహగతుల్లో ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల్ని పరిశీలించినట్లయితే క్రోధినామ సంవత్సరంలో జన్మరాశిలో గురుడు సంచరిస్తున్నాడు. పంచమ స్థానంలో కన్యలో కేతువు సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. అలాగే లాభస్థానంలో రాహు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని ఈ సంవత్సరం నిర్దేశిస్తోంది. వీటితో పాటుగా ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గురు శుక్ర మౌఢ్యాలు కూడా వృషభ రాశి మీద ప్రత్యేకంగా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించటం అనేటువంటిది జరుగుతోంది. దీన్ని బట్టి గమనించినట్లయితే వృషభ రాశి వారికి దాదాపుగా 80% పాటు శుభ ఫలితాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఒక 20% మాత్రం తప్పనిసరిగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ఏ రంగాల్లో బాగుంటుంది, ఏ రంగాల్లో ఇబ్బంది పడతారు, ఏ విషయాల్లో ఇబ్బంది పడతారు, అట్లాగే వాటికి ఏ పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి సునాయాసంగా బయటపడవచ్చు, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవటానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట జన్మ రాశిలో గురుగ్రహ సంచార రీత్యా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి ఆరోగ్యం ఉంటుంది. అలాగే మీకు తెలియకుండానే మీ శరీరం అనేటువంటిది ఎంతో శ్రమని ఓర్చుకునే పరిస్థితికి తయారవుతుంది. సహజ సిద్ధంగానే ఈ వృషభ రాశి వారు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఎంతో ఓర్పుగా, పట్టుదలగా, సహనంగా ఉండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే వరకు జాగ్రత్తగా ఎమ్మడపడి పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి దానికి ఈ సంవత్సరం మరింత మెరుగు పెట్టే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే మేషరాశి వాళ్ళు చక్కటి ప్రణాళికని రచించగలుగుతారు. ఆ రచించినటువంటి ప్రణాళికని అమలుపరచడంలో కొంత ఆవేశానికి గురయ్యే పరిస్థితి గోచరిస్తుంది. కానీ వృషభ రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే చక్కటి ప్రణాళికతో పాటుగా, అంటే మంచి ప్లానింగ్తో పాటుగా ఇంప్లిమెంటేషన్ అంటే అమలు చేయడం అనేటువంటిది కూడా అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క తెలివితేటలు, సమర్థత, ఓర్పు, సహనం అక్కడికి వచ్చేటువంటి సంవత్సరంగా ఈ క్రోధినామ సంవత్సరాన్ని చెప్పడం అనేటువంటిది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ సంవత్సరం సహనాన్ని బాగా చూపిస్తారు. తద్వారా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. వచ్చిన సమస్యల్ని మీ యొక్క మనశ్శక్తితో, ఆత్మశక్తితో గెలవగలుగుతారు, అధిగమించగలుగుతారు. ఈ సంవత్సరం అంతా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చక్కగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తగిన పుణ్యఫలాన్ని సముపార్జించుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. వీటితో పాటుగా ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారు చక్కటి విందు, వినోద, విహార కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. చక్కగా పిక్నిక్స్కి వెళతారు. కుటుంబంతో చక్కటి జీవితాన్ని గడపగలుగుతారు. జీవిత భాగస్వామితో గతంలో ఏర్పడినటువంటి
ఈ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి ఈ సంవత్సరం దాదాపుగా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగిన అత్యధిక శుభ పరిణామం ఏమిటంటే, వృషభ రాశి వారు ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు చక్కగా ప్రయత్నించండి, మంచి సంబంధాలు కుదురుతాయి, ధైర్యంగా ముందంజ వేయండి. ఇది వృషభ రాశి వారికి చెప్పదగిన శుభ సూచన. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి లాభస్థానంలో రాహు సంచరిస్తున్నాడు. రాహుగ్రహ ప్రభావ రీత్యా ఏ పని చేపట్టినా కూడా చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. షేర్స్, స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడులు పెడతారు. తద్వారా మంచి లాభాల బాట పట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, వృషభ రాశి వారే కాదు, ఏ రాశి వారైనా సరే వ్యక్తిగత జన్మ జాతక రీత్యా రాహుగ్రహ ప్రభావం బలంగా ఉండేటట్లయితే షేర్స్ లో, స్టాక్స్ లో పెట్టుబడులు పెడితే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. రాహు బలం లేకపోతే వాళ్ళకి నష్టమే వస్తుంది, కానీ లాభం వచ్చే అవకాశం ఉండదు. కనుక వృషభ రాశి వారికి వారి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా స్టాక్స్ లో పెట్టేతే కలిసి వస్తుందో లేదో ఒక్కసారి ఈ సంవత్సరం పరిశీలింప చేసుకునేటట్లయితే ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంది. దేనికి అంటే స్టాక్స్ లో, షేర్స్ లో, స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెట్టడం, అలాగే ఏదైనా కంపెనీలో షేర్స్ కొనడం, ఇటువంటి వాటికి మీకు ఈ సంవత్సరం అనుకూలమైన కాలం. కానీ దీనికి వ్యక్తిగత జాతకం కూడా మీకు అనుకూలంగా ఉందో లేదో పరిశీలింప చేసుకోవడం అనేటువంటిది అతి ముఖ్యమైన సూచన. ఇకపోతే పంచమ స్థానంలో ఈ కేతుగ్రహ సంచార రీత్యా స్త్రీ సంతానం విషయంలో ఈ వృషభ రాశి వారు కొంత మానసిక ఆందోళనకి గురవుతారు. స్త్రీ సంతానానికి సంబంధించి ఏం చెయ్యాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయంలో కొంత మానసికంగా తీవ్రమైనటువంటి అలజడికి లోనయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ కేతుగ్రహ శుభ ఫలితాలు రావడం కోసం తగిన శాంతి పరిహార క్రియలు వృషభ రాశి వారందరూ చేసుకునేటట్లయితే ఈ సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందుల్ని సునాయాసంగా అధిగమించగలుగుతారు. ఈ పరిహారాలు ఏమిటంటే, సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, శ్రీకాళహస్తి, నాగర్కోయిల్ వంటి సర్పక్షేత్రాలను సందర్శించడం, అలాగే తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవడం, లేదా కేతుగ్రహ శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవడం, కేతువుకి జపం చేయించి ఉలవలు దానం ఇవ్వడం, ఇటువంటి పరిహారాలు పాటించేటట్లయితే సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది. ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా వృత్తి రీత్యా మంచి స్థితికి వెళతారు. ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ తో కూడిన ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే, వృషభ రాశి వారికి దశమ స్థానంలో సంచరించేటువంటి శనిని కంటక శని అని జ్యోతిష్ శాస్త్ర రీత్యా పిలవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ కంటక శని ప్రభావం ఏమిటంటే, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇవి ఎంత మనిషిని చిన్నవైనా సరే బాధ పెడతాయో, అలాగే ఉద్యోగంలో వచ్చేటువంటి సమస్యలు చిన్నవైనా పెద్దవైనా మిమ్మల్ని కాస్త ఎక్కువగానే ఇబ్బందికి గురి చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇబ్బందులు పెట్టిన తర్వాత మాత్రమే మీకు మంచి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. కొంతమందికి మాత్రం వ్యక్తిగత జన్మ జాతక రీత్యా శని సరిగ్గా లేకపోతే ఈ ప్రమోషన్స్ కానీ మీరు అనుకున్నటువంటి స్థాయికి ఉద్యోగంలోనో వ్యాపారంలోనో చేరుకునేటువంటి సమయంలో గట్టి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు గోచరించినప్పుడు శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి. దానికోసం మందపల్లిలో కానీ, తిరునల్లార్లో కానీ, శనిసింగళాపూర్లో కానీ సంవత్సరానికి ఒకసారి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఓవరాల్ గా ఆలోచించినట్లయితే గురు రాహువుల యొక్క ప్రభావం అత్యధికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. శని యొక్క ప్రభావం వల్ల ఒక 50% శుభ ఫలితాలు, 50% కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. కనుక తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. ఇకపోతే ఈ సంవత్సరం రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మంచి అనుకూలమైన కాలం. ఎలక్షన్ టైం జరుగుతోంది కనుక
వృషభ రాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మేషరాశి తర్వాత ఈ వృషభ రాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్లే అక్కడ కంటెస్ట్ చేస్తే గెలిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ ఎలక్షన్స్ లో గెలుపు ఓటములు అనేటువంటివి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఏర్పడతాయి. అయితే ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పడంలో మాత్రం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది, ఉత్తీర్ణతా శాతం కూడా బాగుంది. కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ లో సక్సెస్ అవుతారు. నిరుద్యోగులకి ఉద్యోగం లభించి తీరుతుంది. అటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి తప్పనిసరిగా ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా స్థాన చలనం గోచరిస్తోంది. మంచి స్థాయికే వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే క్రీడాకారులకి మాత్రం అంత అనుకూలంగా లేదు. వృషభ రాశి క్రీడాకారులు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కనుక వారు వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకోవడం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఆక్వా రంగం వాళ్ళకు కూడా వృషభ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. కొంత ఆర్థిక పరమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు చూసి పెట్టడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మంచి ఫలితాలు, మంచి రాబడి పొందగలుగుతారు. బిల్డర్స్ కి, కాంట్రాక్టర్స్ కి కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. డాక్టర్స్ కి అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క ప్రాక్టీస్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఇక్కడ కారణం ఏమిటంటే క్రోధినామ సంవత్సరంలో వైరస్లు, జ్వరాలు, అలాగే అనేక ఇన్ఫెక్షన్స్, ఈ ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్స్ విపరీతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందున వృషభ రాశి జాతకులకి వీటి యొక్క పరిహారం అంటే వీటిని ట్రీట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కనుక మీ ప్రాక్టీస్ అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. వైద్యో నారాయణో హరిహి అంటారు. వైద్యం చేసేటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారు ఆ దైవత్వాన్ని ఆపాదించుకోవడం చాలా మంచిది. తద్వారా సంతానానికి, తరతరాలకి మంచి శుభ ఫలితాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతోనే ఈ విషయాన్ని తెలియచేయడం అనేటువంటిది జరుగుతోంది. ఇకపోతే వృషభ రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కన్నా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేపట్టినా, ఏ రంగంలో ఉన్నా ఇంటా బయట మీ మాట చలామణి అవుతుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించబడతాయి. మీ యొక్క గొప్పతనం ఇంట బయట శ్లాఘించబడుతుంది. గార్డెనింగ్ వంటి చక్కటి హాబిట్స్ అంటే మంచి అలవాట్లు చేసుకుంటారు. చక్కగా విలువైనటువంటి కళాఖండాలని కొనుగోలు చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, వృషభ రాశి వారికి ఏమాత్రం బాగోలేదు. అది కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉండి విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయి. వారి యొక్క వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఏ దశాంతర దశలు నడుస్తున్నాయో తెలుసుకోవడం అనేటువంటిది, తగిన శాంతి పరిహార క్రియ చేయడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటివి సఫలీకృతం అవుతాయి. కనుక ఎక్కువ శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. ఆ మిగిలిన ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని రూపుమాపుకోవడం కోసం నేను చెప్పినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించటం ముఖ్యంగా చెప్పదగిన సూచన. వీలైనంత వరకు కృష్ణ ఆరాధన చేయండి. చక్కగా ఒక కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని కృష్ణ నామస్మరణ చేసేటట్లయితే గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్టాన్నిచ్చేటువంటి రంగులు తెలుపు, నలుపు, నీలం, ఆకుపచ్చ రంగులు మంచి అదృష్టాన్ని ఇస్తాయి. అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారాలు శుక్రవారం, మంగళవారం, ఆదివారం. అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం. అలాగే ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రానికి రాజయోగం, రోహిణి నక్షత్రానికి పనుల్లో ఆటంకాలు, తీర్థయాత్రలు, అలాగే పదవీ లాభం. ఇక మృగశిర నక్షత్రం వాళ్ళకి ఆర్థిక పరమైన అంశాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. ధనయోగం, ధనలాభం ఏర్పడబోతున్నాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వారు తగిన శాంతి పరిహార క్రియలను పాటించి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.